హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ స్వప్న చక్రి. సో ఈరోజు ఏంటంటే మనకు థర్డ్ ట్రైమిస్టర్ అంటే డెలివరీకి ముందు లాస్ట్ 3 నెలల్లో మనము ఏవి చేయాలి, ఏవి చేయకూడదు, డూస్ అండ్ డోంట్స్ ఇన్ థర్డ్ ట్రైమిస్టర్ అనేది డిస్కస్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, బేసికలీ థర్డ్ ట్రైమిస్టర్ దట్స్ అ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకోసం అంటే మనకు బేబీ వెయిట్ గెయిన్ మ్యాక్సిమం అవుతుంది ఆ టైంలో. అండ్ మనకు కదలికల పైన కాన్సన్ట్రేట్ చేసుకోవాలి. అట్లీస్ట్ మినిమం 10 మూమెంట్స్ పర్ డే ఉండాలి. సో మనకి ఏంటంటే సెకండ్ ట్రైమిస్టర్లో అంతా ఉమ్మినీరు ఎక్కువగా ఉంటుంది, బేబీ సైజ్ యావరేజ్గా ఉంటుంది. అప్పుడు ఏంటంటే మూమెంట్స్ బాగా తెలుస్తాయి. బట్ రాను రాను బేబీ పెరుగుతుంది, ఉమ్మినీరు తగ్గుతుంది. సో ఎంత తగ్గినా కానీ బట్ మనకు మినిమం అట్లీస్ట్ 10 మూమెంట్స్ పర్ డే ఉండాలి. రోజంతా కౌంట్ చేయడం కుదరట్లేదు. ఎస్పెషలీ వర్కింగ్ లేడీస్ వర్క్లో బిజీ ఉండి వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయలేకపోతారు. ఓన్లీ మాకు నైట్ టైమే తెలుస్తుంది, మార్నింగ్ అసలు తెలియట్లేదు అంటూ ఉంటారు. అలా ఏమి ఉండదు. మార్నింగ్ కూడా బేబీ కదులుతూ ఉంటారు, కాకపోతే మనం కాన్సన్ట్రేట్ చేయం. సో అట్లీస్ట్ ఫుడ్ తిన్న తర్వాత అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత 1 అవర్లో 3 మూమెంట్స్ ఉండాలి. ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత, నైట్ డిన్నర్ తర్వాత ఆ 1 అవర్లో 3 మూమెంట్స్ ఉంటే యా బేబీ ఈజ్ ఫైన్. ఒకవేళ అప్పటికి అలా గమనించినాక కూడా మూమెంట్స్ తెలియట్లేదు అన్న టెన్షన్ పడకూడదు. మీరు వేడిగా ల్యూక్వామ్ మిల్క్ కానీ లేకపోతే ఏదైనా జ్యూసెస్ లేదంటే బార్లీ వాటర్ అలా తీసుకొని లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోవాలి. అట్లీస్ట్ 1 అవర్లో మినిమం 3 మూమెంట్స్ ఉన్నాయంటే ఓకే, యర్ బేబీ ఈజ్ ఫైన్. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద హింట్స్ అన్నట్టు, అంటే మన బేబీ ఈజ్ డూయింగ్ వెల్ ఆర్ నాట్ అనేది తెలుసుకోవడానికి. సెకండ్ థింగ్ ఏంటంటే మనం అంటే చాలా మంది లేడీస్ డెలివరీ టైం దగ్గరకు వస్తుంది అన్నట్టుగా ఎక్కువగా స్ట్రెస్ తీసుకుంటూ ఉంటారు. స్ట్రెస్ వల్ల కూడా ముందు బీపీ అవన్నీ షుగర్ అవన్నీ నార్మల్గా ఉన్న వాళ్ళకు లాస్ట్ మినిట్లో బీపీ ఎక్కువ అవ్వడము, లేదు అప్పుడు షుగర్స్ ఎక్కువగా ఎలివేట్ అవ్వడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో అందుకే ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవద్దు. మ్యాక్సిమం ఏంటంటే 38 వీక్స్ ఆన్వర్డ్స్, అంటే మనకి ఇచ్చిన డేట్ కంటే 2 వారాల ముందు నుంచి డెలివరీస్ అయిపోతూ ఉంటాయి మెజారిటీ. కొందరికి మాత్రం ఇచ్చిన డేట్కి ఎగ్జాక్ట్గా అంటే ఓన్లీ 4% వాళ్ళకి మాత్రం మనం ఇచ్చిన డేట్కి అవుతుంది. మిగతా ఇంకొక 5 to 10% వాళ్ళకి ఏంటంటే ఇంకొక 1 వీక్ ప్రొలాంగ్ కూడా అవ్వచ్చు. సో మీరు డెలివరీ టైం, డెలివరీ డేట్ ఎప్పుడు ఉంటుందో, బేబీ ఎలా ఉంటుందో అనేది ఎక్కువగా స్ట్రెస్ తీసుకోవద్దు. అది అయ్యే టైంకి అవుతుంది. కాకపోతే మీ డాక్టర్ చెప్పినట్టుగా రెగ్యులర్గా చెకప్స్, అంటే అప్పుడు ఎట్లాగో వీక్లీ విజిట్స్ ఉంటాయి. అండ్ దెన్ వార్నింగ్ సైన్స్ కూడా చెప్తారు. అంటే ఉమ్మినీరు లీకేజ్ అయినా, లేదు రెడ్ బ్లీడింగ్ లాగా కనిపించిన, మూమెంట్స్ అసలు తెలియట్లేదు, లేదు పొట్ట చాలా టైట్గా అవుతుంది, డిస్కంఫర్ట్ ఉంది అండ్ సివియర్గా కిందికి లాగినట్టుగా అట్లా అవుతుంది అంటే మాత్రం ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గరికి రమ్మని చెప్తాం. సో ఈ జాగ్రత్తలు అనేది మీరు గమనిస్తూ ఉండాలి. అండ్ థర్డ్ ట్రైమిస్టర్లో ఏంటంటే కాన్సన్ట్రేట్ ఆన్ యర్ డైట్. లాస్ట్ వీక్స్లో ఏంటంటే మనకు ఆకలి కూడా ఎక్కువగా, అంటే ఆకలి ఎక్కువ వేస్తూ ఉంటుంది బికాజ్ బేబీ గ్రోత్ విల్ బి మ్యాక్సిమం. సో ఆ టైంలో ఏంటంటే మీరు హెల్దీ డైట్ ఇవ్వాలి బేబీకి కూడా. అంటే కరెక్ట్గా అంటే ఎంత పోర్షన్స్ ఆఫ్ ప్రోటీన్ ఉండాలి, కార్బోహైడ్రేట్స్, అందులో విటమిన్స్, మినరల్స్, ఎస్పెషల్లీ విటమిన్ సి ఇవన్నీ ఉండేటట్టు చూసుకోవాలి. అంటే మనకు బేబీకి అన్నీ కరెక్ట్గా ఇస్తుంది అంటే వాళ్ళ గ్రోత్, అంటే మజిల్ గ్రోత్ కానీ బోన్ గ్రోత్ కానీ మ్యాక్సిమం థర్డ్ ట్రైమిస్టర్లో ఉంటుంది. సో చాలామంది మిల్క్ కూడా స్కిప్ చేస్తారు, పాలు సరిగా తీసుకోరు. కానీ కంపల్సరీ మార్నింగ్ 1 గ్లాస్, ఈవినింగ్ 1 గ్లాస్ కంపల్సరీ. మార్నింగ్ 1 కప్ ఆఫ్ కర్డ్స్, ఈవినింగ్ 1 కప్ కర్డ్స్ కంపల్సరీ. మధ్యలో కుదిరితే బటర్ మిల్క్ కూడా తీసుకొని అంటాం. అండ్ రాగి జావా ఇవన్నీ ఏంటంటే కాల్షియం రిచ్ ఐటమ్స్. కార్బోహైడ్రేట్స్లో కూడా ఏంటంటే ఈ ఆలుగడ్డ, చామగడ్డ అట్లాంటివి కాకుండా హెల్దీ కార్బ్స్ తీసుకోండి అంటాం. బ్రౌన్ రైస్ అట్లాంటివి తీసుకోవడం బెటర్. సాధ్యమైనంత వరకు మైదా బేస్డ్ అండ్ వైట్ షుగర్ కానీ వైట్ బ్రెడ్స్ అట్లాంటిది అవాయిడ్ చేయండి అనే చెప్తాం. అండ్ దెన్ స్ప్రౌట్స్, తర్వాత గ్రీన్స్ అంటే గ్రీన్ లీఫీ వెజిటబుల్. ఇప్పుడు మనం ప్రోటీన్తో పాటుగా ఫైబర్ కూడా తీసుకోవాలి. బికాస్ కాన్స్టిపేషన్ అట్లాంటిది ఉండకూడదు థర్డ్ ట్రైమిస్టర్లో. కాన్స్టిపేటెడ్ అయ్యి ఉండి గట్టిగా అంటే మలబద్ధకం ద్వారా గట్టిగా ముక్కడం వల్ల ఒక్కొక్కసారి ఉమ్మినీరు కూడా లీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అలా కాకుండా మనం ప్రోటీన్కి ఎంత వాల్యూ ఇస్తామో ఈవెన్ ఫైబర్కి కూడా అంతే ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిందే. సో ఫైబర్ ఫుడ్ కూడా బాగా తీసుకోండి అంటాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఉమ్మినీరు. సో మీరు లిక్విడ్స్ కూడా అట్లీస్ట్ మినిమం 4 to 5 లీటర్స్ తీసుకోవడం వల్ల మనకు ఉమ్మినీరు అనేది మెయింటైన్ అవుతుంది. చాలా మందికి ఏంటంటే డెలివరీ టైం దగ్గరకు వస్తుంటే ఉమ్మినీరు తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో అలా మెయింటైన్ అవ్వాలంటే మీరు ముందు నుంచి కూడా లిక్విడ్స్ బాగా తీసుకోవాల్సిందే. అండ్ స్లీప్, అడిక్వేట్ స్లీప్, అట్లీస్ట్ మినిమం 8 hours ఆఫ్ స్లీప్ మ్యాండేటరీ. సో మనం సరిగ్గా నిద్రపోవడం వల్ల ఏంటంటే బేబీకి రెస్ట్ అండ్ మీకు రెస్ట్, మన బాడీలో ఉన్న స్ట్రెస్ అవన్నీ కూడా రిలీఫ్ అవుతుంది. ఏమైనా సెల్యులర్ డ్యామేజ్ అలా ఏమైనా ఉన్నా కానీ రెస్ట్, స్లీప్ తీసుకోవడం వల్ల కూడా అది ఆటోమేటిక్గా రిపేర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్స్ అంటాం, అంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఎస్పెషల్లీ మనకు ఫిష్ ఇందులో ఎక్కువగా ఉంటుంది. సో ఫిష్ కూడా వీక్లీ 2 or 3 times తీసుకోండి అంటాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే లాస్ట్ ట్రైమిస్టర్లో ఏంటంటే మనకు ఎస్పెషల్లీ ప్యూబిక్ జాయింట్ పెయిన్స్ ఇవన్నీ కూడా చాలా కామన్, బ్యాక్ పెయిన్ ఇవన్నీ కామన్. సో మీ సైడ్ నుంచి ఎంతవరకు చేయగలిగితే అంత పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ కానీ బటర్ఫ్లై ఎక్సర్సైజెస్ అలాంటివి చేయండి. సో దట్ వాటి వల్ల ఏంటంటే బేబీ హెడ్ కిందికి జారి నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్
ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో ఈ జాగ్రత్తలు మనము థర్డ్ ట్రైమిస్టర్లో తీసుకోవాల్సిందే. డోంట్స్ ఏంటంటే లైక్ హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ అంటే ట్విన్స్ ఉన్న వాళ్ళు, ప్రెషర్స్ ప్రెగ్నెన్సీస్, ఐవీఎఫ్ కన్సెప్షన్ వాళ్ళు, లేదు లో లైన్ ప్లాసెంటా అంటే మాయ కిందికి ఉన్నవాళ్ళు, ఉమ్మినీరు ఆల్రెడీ చాలా తక్కువగా ఉన్నవాళ్ళు, లేదు కొందరికి ఉమ్మినీరు చాలా ఎక్కువగా ఉంటుంది అంటే ఎస్పెషలీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఉమ్మినీరు ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బికాజ్ వీ డోంట్ వాంట్ ఎనీ ప్రీటర్మ్ డెలివరీస్. ఇప్పుడు పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజెస్ అవన్నీ చాలా విగ్రస్గా చేసేసరికి ఏంటంటే కొందరికి ఉమ్మినీరు ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే ఉమ్మినీరు లీకేజ్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అలా ఉన్నప్పుడు మాత్రం ఇంకా మనం డెలివరీ ఇమీడియట్గా చేయాల్సి వస్తుంది. సో అలా హై రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు మాత్రం మీరు ఇట్లాంటివి అవాయిడ్ చేయడం బెటర్. సో మీకు ఏది సూట్ అవుతుంది అనేది ఎట్లాగో మీరు రెగ్యులర్ గైనకాలజిస్ట్ దగ్గర చెకప్స్ వెళ్ళినప్పుడు మీరు కనుక్కోవచ్చు. బట్ దీస్ ఆర్ ద సింపుల్ థింగ్స్ మనము థర్డ్ ట్రైమిస్టర్లో ఫాలో అవ్వాల్సినవి. ఇవన్నీ మనం ఫాలో అవుతే బెటర్ ఆప్షన్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మనం ఏంటంటే మనకు లాస్ట్ 3 నెలల్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, డైట్లో ఏం ఫాలో అవ్వాలి, బేబీ బాగున్నారా అనేది మనం ఎలా తెలుసుకోగలుగుతాము, అండ్ ఉమ్మినీర్ ఇంపార్టెన్స్, అండ్ బేబీ కిందికి జారడానికి మన సైడ్ నుంచి ఏం చేయాలి, ఇవన్నిటి గురించి డిస్కస్ చేసుకున్నాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్. థ్యాంక్ యూ.